హాయ్ గైస్. సో ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ అయిన ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తే మనము కోడ్ అనేది కంప్లీట్ చేసేస్తాము. HTMLలో ఏ ట్యాగ్ కానీ ఏది అట్రిబ్యూట్ యూజ్ చేయాలన్నా కానీ మ్యాండేటరీగా సో ఈ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి. లేకపోతే ఏదైనా రాసేటప్పుడు ఎర్రైన రావచ్చు, లేకుండా రాసేటప్పుడు కన్ఫ్యూజన్ రావచ్చు. ఎందుకు యూజ్ చేస్తున్నాం ఏమి అని తెలుసుకున్నాకనే మనం రాస్తేనే మనకి ఏ ట్యాగ్ యూజ్ చేసి దేనికి ఉపయోగపడుతుంది, ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, అట్రిబ్యూట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అని తెలిస్తేనే మనము చూపించే కంటెంట్ అయినా కానీ మనం డిస్ప్లే చేయించే ఎలాంటి వెబ్ పేజ్ అయినా కానీ మనకి ఇంకా అడ్వాన్స్గా చూపించడానికి అర్థమవుతుంది. సో మెయిన్గా ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అండ్ ఎండ్ ట్యాగ్. సో ఎలిమెంట్లో స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్తో పాటు ఒక చిన్న కంటెంట్ అనేది ఆ ట్యాగ్ మధ్యలో ఇచ్చేస్తే ఆ టోటల్గా ట్యాగ్ని ఏమంటారంటే టోటల్గా ఎలిమెంట్ అని అంటారు. సో ఇక్కడ చూస్తే ఓపెన్ ట్యాగ్ అని ఉంది, క్లోజింగ్ ట్యాగ్ అని ఉంది, ఇన్ బిట్వీన్లో ఒక చిన్న కంటెంట్ అనేది రాసేసారు వీళ్ళు. సో ఈ మొత్తం దాన్ని ఏమంటారంటే ఎలిమెంట్ అని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే H1 అని ఒక ట్యాగ్ ఓపెన్ చేశారు. సో ఈ మధ్యలో కంటెంట్ అనేది ఇచ్చేశారు, సైన్టెక్ ఈజీ అని, అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా యూజ్ చేశారు. సో ఈ మొత్తం దాన్ని ఎలిమెంట్ అని అంటారు. సో ఏదైనా కానీ ఇప్పుడు మనము మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే చిన్న కాన్సెప్ట్ యూజ్ చేసి మనం కోడ్ అని ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో ఎక్కడైనా కానీ క్లోజింగ్ ట్యాగ్ కానీ ఓపెనింగ్ ట్యాగ్ లేకుండా మనం స్క్రిప్ట్ అనేది కంప్లీట్ చేయలేదు. సో దీనిని ఎలిమెంట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఎలిమెంట్ అంటే ఏంటి? నెస్టెడ్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ ఇన్సైడ్ ద ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ నెస్టెడ్ ఎలిమెంట్. ఇక్కడ చూస్తే HTML అని ఓపెన్ ట్యాగ్ చేశాను నేను, అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హెడ్ ట్యాగ్ అనేది యూజ్ చేశాను. హెడ్ ట్యాగ్ ఎక్కడ ఉంది? ఇన్సైడ్ ద HTML. అండ్ ఈ హెడ్ ట్యాగ్ కూడా నేను దీనికి ఒక క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసాను. ఈ క్లోజింగ్ ట్యాగ్ మీడియాలో ఒక టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ చూస్తే ఎలిమెంట్ ఇన్సైడ్ ద ఎలిమెంట్, అండ్ ఎలిమెంట్లో మళ్ళీ టైటిల్ అనేది ఒక చిన్న ట్యాగ్ అనేది యూజ్ చేసి అందులో చిన్న కంటెంట్ ఇచ్చేసాను. సో దీన్ని నెస్టెడ్ ఎలిమెంట్ అని కాల్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే బాడీలో నేను ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తాను? 2 ఎలిమెంట్స్ ఇచ్చేసాను, విచ్ హ్యావింగ్ ద కంటెంట్ వెల్కమ్ టు ది HTML అని, దిస్ ఈజ్ ది HTML సిరీస్ అని. సో దీన్నే మనము నెస్టెడ్ ఎలిమెంట్ అని అంటారు. సో ఎలిమెంట్ని ఇలా మనము కంప్లీట్ చేసేస్తాము. సో ఇది అనమాట ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డివిజన్. సో డివిజన్ అంటే ఏంటి? సో డివిజన్ ఈజ్ ద ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంటైనర్ ఫర్ అదర్ HTML ఎలిమెంట్స్. సో డివిజన్లో ఒక చిన్న స్టోరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ అనేవి మనము యూజ్ చేస్తే ఓవరాల్ కాల్ చేసేది మనము డివ్ అని అంటారు. సో ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే సో ఎలిమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ బ్లాక్ ఆఫ్ ద ఎలిమెంట్ అండ్ ఆల్సో కాల్డ్ గ్రూప్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఒక బ్లాక్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ డివ్ అని అంటారు. సో ఈ డివ్ ఎలిమెంట్ యూజ్ చేసి చాలా ట్యాగ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ మనం ఇందులోనే రాసేస్తామన్నమాట. ఇక్కడ మనము ఇది లేకుండా ఏ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ కాదు. అంత మీనింగ్ఫుల్గా ఉంటుంది అండ్ అంత మనము డిఫైన్ చేయడానికి షోకేస్ చేయడానికైనా కానీ చాలా ఈజీగా అనేది ఉంటుంది. అండ్ ఇది మెయిన్. సో ఇక్కడ మీరు కావాలంటే మీరు ఒక వెబ్ పేజ్లోకి వెళ్ళండి, నేను అది చూపిస్తాను లాస్ట్లో. సో వెబ్ పేజ్లోకి వెళ్ళేసి మీరు ఒక ఇన్స్పెక్ట్ చేసేసి అందులో చూడండి, డివిజన్ అనేది ప్రతి ఒక్కరు ప్రతి వెబ్ పేజ్ కానీ ప్రతి డెవలపర్ కానీ యూజ్ చేస్తారు. దీనికి అంత ఇంపార్టెంట్ ఉంది డివిజన్కి. సో ఇక్కడ చూస్తే H1 ట్యాగ్ అనేది యూజ్ చేశాను, అందులో డివిజన్లోనే పారాగ్రాఫ్ యూజ్ చేశాను, పారాగ్రాఫ్ ఇంకా ఇమేజ్ ట్యాగ్ కూడా యూజ్ చేసేసాను. సో ఇది డివిజన్ అంటే గ్రూప్ ఆఫ్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ ద డివిజన్ ఈజ్ నోన్ యాజ్ ద డివ్. ఇది నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఒక ఫంక్షనాలిటీని కాల్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ని చూపించడానికి ఈ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ అట్రిబ్యూట్ ప్రొవైడ్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద HTML ఎలిమెంట్స్. ఓకే. సో అండ్ ఎలిమెంట్స్ ఈ అట్రిబ్యూట్ అనేది ఒక స్టార్టింగ్ ట్యాగ్లోనే మనం రాస్తామన్నమాట. ఈ స్టార్టింగ్ ట్యాగ్లో రాసిన అట్రిబ్యూట్ని మనము దీనికి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్లోనే ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పారాగ్రాఫ్ అని ఒక ట్యాగ్ యూజ్ చేస్తాను నేను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇది ఓపెన్ ట్యాగ్.
ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. సో ఇది స్టార్టింగ్ ట్యాగ్లో నేను ఒక అట్రిబ్యూట్ రాసాను. ఏమని రాశాను? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇంపార్టెంట్. సో ఈ క్లాస్ ఇంపార్టెంటే మనం డిఫైన్ చేయాలంటే అట్రిబ్యూట్ నార్మల్గా యూజ్ చేసేది ఒక నేమ్ అండ్ వాల్యూ పేరుగా యూజ్ చేస్తాం అట్రిబ్యూట్. సో లైక్ ఇక్కడ యూజ్ చేసిన క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. సో ఇక్కడ వచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇంపార్టెంట్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాస్ అనేది ఒక కంపెనీ అని తీసుకుంటాను నేను. కంపెనీ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ ఏది? టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, సో ఏదైనా కానీ. సో ఇలా యూజ్ చేసేసి ఇందులో ఇలా యూజ్ చేస్తాం అట్రిబ్యూట్ అనేది. దీనికి ఒక అట్రిబ్యూట్ ఇచ్చేసి దీనికి ఒక వాల్యూ అనేది ఇస్తారు. టోటల్గా దీన్ని అట్రిబ్యూట్ అని పిలుస్తారు. సో ఇదే అనమాట. దీనికి కంపల్సరీగా వాల్యూ పేరు అనేది ఉంటుంది. సో ఇందులో అట్రిబ్యూట్లో టైప్స్ ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. అట్రిబ్యూట్లో వచ్చేసి చాలా చాలా టైప్స్ ఉన్నాయి. సో మెయిన్లీ ఇవి యూజ్ చేస్తామన్నమాట మనం ఎక్కడైనా కంప్లీట్ చేసేదానికి, ఏదైనా యూజ్ చేయడానికి. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏంటి? క్లాస్ అనేది ఒక ఫంక్షనాలిటీని మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలన్నా కానీ, ఒక స్పెసిఫిక్ పర్టికులర్ స్టైల్ని డిఫైన్ చేయాలన్నా కానీ వెబ్ పేజ్లో ఈ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టైటిల్. టైటిల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వెబ్ పేజ్కి ఒక నేమ్ అనేది ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్కి మనం నేమ్ అనేది ఇస్తాం కదా, లైక్ .jpg కానీ, .document కానీ, .xl అని కానీ. సో అలా దీని వెబ్ పేజ్కి ఒక నేమ్ అనేది ఇస్తాము. సో ఈ వెబ్ పేజ్ దేనికి, ఈ పేజ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది కంటెంట్ అని మనం ఒక చిన్న నేమ్ అనేది ఇస్తాం. ఇందుకు టైటిల్ యూజ్ చేస్తాం. సో హెచ్ఆర్ఈఎఫ్ అంటే ఏంటి? హెచ్ఆర్ఈఎఫ్ అనేది మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం చాలా యూజ్ చేస్తాము. హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఒక యాంకర్ ట్యాగ్ ఉంటుంది. యాంకర్ ట్యాగ్ మిడిల్లో హెచ్ఆర్ఎఫ్ యూజ్ చేసి ఒక యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేసేస్తాము. ఈ యూఆర్ఎల్ ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఈ యూఆర్ఎల్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాం. వెబ్ పేజ్లో క్లిక్ హియర్ టు గో టు ద నెక్స్ట్ పేజ్ అని ఉంటుంది. క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళిపోతాయి కదా. సో అట్లాంటి యూఆర్ఎల్ మన పేజ్లో పెట్టుకొని వేరే పేజ్కి వెళ్ళడానికి, అంటే సెకండ్ పేజ్కి వెళ్ళడానికి మనము ఈ హెచ్ఆర్ఎఫ్ యాంకర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐడి అనేది ఎందుకంటే ఒక యూనిక్ నెంబర్ కానీ, ఒక పర్టికులర్ ఐడెంటిఫై చేసే ఒక వాల్యూ కానీ ప్రొవైడ్ చేయడానికి ఈ ఐడి అనేది మనం ఇచ్చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్సి అంటే సోర్స్ అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము ఒక ఇమేజ్ ట్యాగ్ అనేది ఉంది. ఇమేజ్ ట్యాగ్లో నేను సోర్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో సోర్స్ అనేది ఎట్లా, ఇమేజ్లో స్టార్టింగ్లో ఇమేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది. సో ఇమేజ్ ఎక్కడ ఉంది అంటే పాత్లు ఉంటాయి, మనం పర్టికులర్ ప్లేస్లో పెట్టుకుంటాం ఇమేజ్ అనేది. ఆ ఇమేజ్ని ఒక పాత్ వాల్యూగా సోర్స్కి మనం ఇచ్చినాం అనుకో, వెబ్ పేజ్ మనము ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వెబ్ పేజ్ అనే బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుంది, ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది ఏంటని బ్యాక్గ్రౌండ్లో చూసుకొని మనకి డిస్ప్లే చూపిస్తుంది. సో అందుకే ఈ సోర్స్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చి ఆల్టర్ కూడా మీనింగ్ ఒకటే, సోర్స్కి ఆల్టర్కి. సో ఇప్పుడు సోర్స్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక నేమ్ అనేది మనం ఇచ్చాం కదా. సో ఈ ఆల్టర్ అనేది కూడా ఇమేజ్కి ఇంకొక నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజ్ అనేది ఈ ఇమేజ్ అనేది ఐడెంటిఫై చేయకపోతే ఆల్టర్గా మనం ఇంకొక నేమ్ ఇచ్చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూసుకున్నాం అనుకో, HTML.jpg అని ఇచ్చాను నేను ఇక్కడ. సో దీనికి జేపీజీ కాకుండా ఆల్టర్నేటివ్గా HTML ఇమేజ్ అని నేను ఇచ్చేసాను. సో ఇది ఏం చేస్తుంది, HTML ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఆల్టర్నేటివ్ నేమ్ ఉంది కదా ఇమేజ్, HTML ఇమేజ్ అని. సో దాన్ని యూజ్ చేసి సో ఈ ఇమేజ్ అనేది మనకి డిస్ప్లేగా చూపిస్తుంది. సో అందుకు ఆల్టర్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి హైట్ అండ్ విడ్త్ ఎలా అంటే, సో మనం ఒక HTML ట్యాగ్లో ఒక కాంటెంట్ అనేది ఇచ్చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దిస్ ఈజ్ ద పారాగ్రాఫ్ అని. దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్లో హైట్ కానీ విడ్త్ కానీ ఇవ్వాలంటే సో అందులో ఒక వాల్యూస్ అనేది ఇస్తాము. 2 px కానీ 2 rcm కానీ. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూసుకోండి, నేను ఇక్కడ కంటెంట్ అనేది లోపల ఇచ్చేసాను. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, పింక్ కలర్ ఉంది. దీనికి నేను ఒక స్టైల్ అనేది యూజ్ చేసేసాను. ఓకే, సో ఈ స్టైల్ యూజ్ చేసి హైట్ విడ్త్ ఎంత ఉండాలి. సో హైట్ విడ్త్ అనేది కూడా మనము స్క్రీన్ సైజ్కి ఇవ్వచ్చు, లేకుంటే మనం మార్జిన్ సైజ్ యూజ్ చేసైనా కానీ హైట్ విడ్త్ కానీ ఇవ్వచ్చు.
సో ఇదే అనమాట. ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం మన HTML కోడ్ అనేది కంప్లీట్ చేసేసాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ.